నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో వేగంగా లాక్డౌన్ సడలింపులు నేటి నుంచి పూర్తి స్థాయిలో పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు హైదరాబాద్ మహానగరంలో మారబోతున్న సినిమా థియేటర్ల రూపు వైరస్ నిరోధానికి తమంతట తామే కొన్ని చర్యలు తీసుకోనున్న యాజమాన్యాలు పట్టాలెక్కనున్న లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన ప్రయాణికుల రైళ్లు రేపటి నుండి ఢిల్లీ నుండి పలు ప్రాంతాలకు నడవనున్న ప్రత్యేక రైళ్లు త్వరలో పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు లాక్డౌన్ వల్ల 750 కోట్ల మేర ఆదాయం కోల్పోవడంతో ఛార్జీలు పెంచక తప్పదంటున్న ఆర్టీసీ అధికారులు నిత్యావసర వస్తువులను ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంటూ కన్స్యూమర్ ఫోరం పోటెత్తిన ఫిర్యాదులు 47 రోజుల్లో కన్స్యూమర్ ఫోరానికి దాదాపు 1,00,000 ఫిర్యాదులు మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో నేలరాలిన మామిడి వడగాలులు గాలి దుమారంతో చేతికి అంది వచ్చిన మామిడి నేల రాలడంతో లబోదిబం అంటున్న కౌలు రైతులు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్రంలో లాక్డౌన్ సడలింపులు వేగంగా అమల్లోకి వస్తున్నాయి ప్రైవేట్ రంగానికి ఇచ్చిన మినహాయింపుల మేరకు ఇప్పటికే షాపులు ఓపెన్ అయ్యాయి ఇక గ్రీన్ ఆరెంజ్ జోన్లలోని అన్ని గవర్నమెంట్ ఆఫీసులు నేటి నుంచి పూర్తి స్థాయిలో పనిచేయనున్నాయి ఈ జోన్లలోని ఆఫీసర్లు స్టాఫ్ అందరూ నేటి నుంచి డ్యూటీకి హాజరు కావాలని ఆదేశిస్తూ సర్కార్ జీవో జారీ చేసింది పూర్తి సేవలను అందుబాటులోకి తేవాలని సూచించింది సీఎం ప్రకటించిన మేరకు రాష్ట్రంలో 2వ దశ లాక్డౌన్ 7వ తేదీ వరకు అమలైంది 9న సెకండ్ సాటర్డే 10న సండే ఉండడంతో 11వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో డ్యూటీలకు హాజరు కావాలని సర్కారు ఉద్యోగులకు ఆదేశాలు అందాయి రాష్ట్రంలో అన్ని సర్కార్ డిపార్ట్మెంట్లో కలిపి 2,90,000 మంది ఉద్యోగులు 20,000 మంది వరకు యూనివర్సిటీల సిబ్బంది ఉన్నారు వీరికి తోడు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కలిపి 1,00,000 మంది వరకు ఉన్నారు ఇప్పటికే పోలీసులు రెవెన్యూ హెల్త్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి నేటి నుంచి మిగతా డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి రెడ్ జోన్లలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి కొనసాగనుంది నేటి నుంచి మిగతా డిపార్ట్మెంట్లు పనిచేయనున్నాయి రెడ్ జోన్లలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి కొనసాగనుంది రెడ్ జోన్లలోని గవర్నమెంట్ ఆఫీసుల్లో 33% చొప్పున సిబ్బంది రొటేషన్లో హాజరవుతారు డిప్యూటీ సెక్రటరీ ఆ పై స్థాయి అధికారులు అందరూ రోజు ఆఫీస్కి రావాల్సి ఉంటుంది ప్రస్తుతం హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ సూర్యాపేట వరంగల్ అర్బన్ జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నాయి 14 రోజులుగా కొత్త కేసులు నమోదు కాకపోవడంతో వరంగల్ అర్బన్ను ఆరెంజ్ జోన్ కిందికి మార్చాలని సర్కార్ కేంద్రానికి సిఫారసు చేసింది ఇది జరిగితే రాష్ట్రంలో 28 జిల్లాలు గ్రీన్ ఆరెంజ్ జోన్ల పరిధిలో ఉంటాయి వాటిలో అన్ని ప్రభుత్వ ఆఫీసులు పనిచేస్తాయి హైదరాబాద్ మహానగరంలో సినిమా థియేటర్ల తీరు మారబోతుంది కరోనా వ్యాప్తి చెందకుండా థియేటర్లలో అనేక చర్యలు తీసుకునేందుకు యజమానులు సిద్ధమయ్యారు తిరిగి సినిమా ప్రదర్శనలు మొదలైతే థియేటర్లో ఓ సీటు వదిలి మరో సీటులో కూర్చునే విధానాన్ని రూపొందిస్తున్నారు 2 రోజుల్లో నగరంలోని ఓ ప్రముఖ థియేటర్లో ఈ విధానాన్ని ప్రదర్శించాలని అనుకుంటున్నారు ఈ వైరస్ నేపథ్యంలో 2 రోజుల క్రితం జంట నగరాల్లోని దాదాపు 100 మంది థియేటర్ యాజమాన్యాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ సమస్యలపై చర్చించుకున్నారు ప్రభుత్వం ప్రదర్శనలకు అనుమతి ఇవ్వడానికి ముందే థియేటర్లలో వైరస్ నిరోధానికి తమంతట తామే కొన్ని చర్యలు తీసుకొని ప్రభుత్వ పెద్దలను కలిసి నివేదిక అందజేయాలని నిర్ణయించుకున్నారు
ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయని న్యూస్ మాకు తెలుస్తుంది. మెయిన్ థియేటర్స్ గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్స్లో ఓపెన్ చేయాలని జస్ట్ ఏ స్మాల్ సజెషన్. రెడ్ జోన్లో కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి మెడిసిన్ లేదు కోవిడ్కి. థియేటర్ యాజమాన్యం దీన్ని కేర్ ఎక్కువ తీసుకోవాలి. సోషల్ డిస్టెన్సింగ్, పక్కనే కూర్చోకుండా శానిటైజర్ వాడాలి అండ్ గవర్నమెంట్ దీన్ని పర్యవేక్షించాలి. అండ్ మనకి ఇప్పుడు ఫ్లైట్స్, ట్రైన్స్ అన్నీ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి థియేటర్స్ కూడా ఓపెన్ అవ్వాలి. త్రీ మంత్స్ నుంచి మేము ఇంట్లోనే ఉంటున్నాం. కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం బయటికి వచ్చి సోషల్ డిస్టెన్సింగ్తో మూవీస్ చూడడానికి వీఆర్ ఆల్సో ట్రయింగ్. అండ్ ఇండస్ట్రీ కూడా చాలా లాస్లో ఉంది కాబట్టి థియేటర్స్ కూడా గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్లో ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఎట్లనో వైన్స్ ఓపెన్ చేశారు, అక్కడ అసలు సోషల్ డిస్టెన్సింగ్ లేదు. సో థియేటర్స్ ఓనర్స్ ఇవి ఆలోచించి సోషల్ డిస్టెన్సింగ్ వైజ్ కూర్చోబెట్టి అండ్ గవర్నమెంట్ దీన్ని పర్యవేక్షించాలని కోరుకుంటున్నాం. భారతదేశంలో ఉన్న అతిపెద్ద పరిశ్రమల్లో ఈ చలనచిత్ర పరిశ్రమ ఒకటి. దీనిపైన ఆధారపడి ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ జీవనాలు సాగిస్తున్నారు. ఈ ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వల్ల గత మార్చి 14వ తారీఖున ఈ సినిమా థియేటర్లు, సినిమా పరిశ్రమ మొత్తం మూతపడింది. దీని మూలంగా ఇప్పటి వరకు సుమారుగా 3,000 కోట్ల వరకు ఆర్థిక నష్టం జరిగిందని, దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వాళ్ళందరూ కూడా ఎటువంటి ఉపాధి లేక చాలా కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు నెమ్మదిగా మిగతా పరిశ్రమలన్నీ ఓపెన్ అవుతూ రైళ్ళు, బస్సులు నెమ్మదిగా మిగతా ప్రపంచంతో తెరుచుకుంటున్న తరుణంలో, విమానయాన సర్వీస్ సేవలు ఇవన్నీ తెరుచుకుంటున్న తరుణంలో ఈ సినీ రంగ పరిశ్రమలో వ్యక్తులు కూడా చాలా ప్రభుత్వం తరపు నుంచి ఆశాభావంతో చూస్తున్నారు. సినిమా థియేటర్లు అతి త్వరలో తెరుచుకుంటాయి అన్న ఒక వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం దీని గురించి ఆలోచించి భౌతిక దూరం పాటిస్తూ తగినన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేస్తూ సినిమా థియేటర్లన్నీ తెరిచి ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళందరినీ ఆదుకోవాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వం దీని గురించి ఆలోచించి సానుకూలంగా స్పందిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన ప్రయాణికుల రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. దశల వారీగా రైళ్ల పునరుద్ధరణ జరపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. దేశంలో రైళ్లు తిరిగేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 12 నుండి ఢిల్లీ నుండి పలు ప్రాంతాలకు రైళ్లు నడపనున్నారు. 47 రోజుల తర్వాత ప్రజా రవాణాకు మార్గం సుగమమైంది. నేటి నుండి ఐఆర్సీటీ ద్వారా టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. మొత్తం 15 రూట్లలో 30 రైళ్లు అందుబాటులోకి తెచ్చారు. ఢిల్లీ నుండి ఆయా రాష్ట్ర రాజధానులకు రైళ్లు కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రతి ప్రయాణదారునికి స్క్రీనింగ్ టెస్ట్ తప్పనిసరి చేసింది. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి దిబ్రూగఢ్, అగర్తలా, ఔరా, పాట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూ తావిలకి ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఈ రైళ్ల కోసం ఆన్లైన్లో రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయి. టికెట్లను ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్లోని టికెట్ కౌంటర్లు మాత్రమే మూసే ఉంటాయి. ప్రకృతి కన్నెరతో కోహెడ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాల అనంతరం తిరిగి కొత్తపేట గడ్డియానారం పళ్ళ మార్కెట్ నుండే మామిడి క్రయ విక్రయాలు కొనసాగుతాయని ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. సహజంగా మార్కెట్ కొనసాగుతున్న నమ్మకంతో రైతులు తాము పండించిన మామిడికాయలతో వాహనాలను తీసుకొని గడ్డియానారం పళ్ళ మార్కెట్కు రాగా ఇక్కడ అన్ని వాహనాలకు అనుమతి లేవంటూ మార్కెట్ ప్రధాన గేట్ ముందు నిలిపివేయడంతో మామిడికాయలతో వచ్చిన వాహనాలు కిలోమీటర్ మేర బారులు తీరంతో ఒక్కసారిగా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ముందస్తు సమాచారం లేకుండా ఈ వాహనాలను ఒక్కసారిగా నిలిపివేయడం చాలా బాధాకరమని, మేము కూడా అందరం భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్లను ఉపయోగించి ఆరోగ్య సూత్రాలు పాటిస్తామని వాహనాలను లోనికి అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో నెల రోజుల క్రితమే లాక్డౌన్ అమలు చేయమని మార్కెటింగ్ శాఖ అధికారులకు తెలియజేశామని, ముందస్తు సమాచారం ఇవ్వకుండా రైతులు మామిడికాయలు తెంపిన తర్వాత పంటను ఇక్కడికి తీసుకువచ్చినా మార్కెట్ లోపలికి అనుమతి లేదనడం ఎంతవరకు సమంజసమని, కొంతమంది వ్యాపారస్తులు మార్కెటింగ్ శాఖ సిబ్బందికి డబ్బులు ఇస్తేనే లోనికి అనుమతిస్తున్నారని, డబ్బులు ఇవ్వని వారికి అనుమతులు ఇవ్వడం లేదని వ్యాపారస్తులకు ఆరోపించారు. కరోనా వైరస్ వ్యాపిస్తుందని చెప్పి ఎంట్రీస్ బంద్ చేసినారు. ఈ ఎంట్రీస్ బంద్ చేయడానికి ముఖ్య కారణం వ్యాపిస్తుందని చెప్పి, కానీ మేము మా కమిషన్ తరఫు నుంచి దాదాపు నెల రోజుల క్రితమే లాక్డౌన్ చేయమని చెప్పినాము. చెప్తే దానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా అకస్మాత్తుగా మాకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకుండా మా ఎంట్రీస్ బంద్ చేసినారు. ఎవరైతే కమిషనర్స్ పాలకవర్గం కానీ అడ్మినిస్ట్రేషన్ వర్గం కానీ డబ్బులు ఇచ్చిండ్రో వాళ్ళకేమో అధిక ఎంట్రీస్ ఇచ్చి మిగతా వాళ్ళకు ఎంట్రీస్ ఇవ్వకుండా ఆపేసినారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది తెలుసుకోగలము. ముఖ్యంగా ఏంటంటే మాకు కనుక ముందు అలా చెప్పి ఉన్నట్టయితే మేము ఆ రైతులకు కాయలు కోయకుండా ఆపేసి మేము కాయలు తేకుండా చెప్పేవాళ్ళము. కానీ కాయలు తెచ్చిన తర్వాత ఎంట్రీస్ లేకపోతే ఈ నష్టం అనేది మాకేం కాదు, రైతులకే నష్టము. రైతుల పంటకు న్యాయమైన ధర రావాలని చెప్పి ప్రభుత్వం అంటుంది. కానీ ప్రభుత్వము న్యాయం చేయకుండా వాళ్ళ కాయలు మార్కెట్లో ఎంట్రీ కాకుండా బయట తరలిస్తే అది ఎంతవరకు న్యాయము? ఇటువంటి సంఘటనకు మేము వ్యతిరేకిస్తే బాగుండదు. ఈరోజు మీరు మాకు ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చి ఉండి రైతుల కాయలు కోయొద్దు అని చెప్పి ఉంటే మేము రేపు ఆపేసేవాళ్ళము. మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా కాయలు కోసిన తర్వాత కాయలు రానివ్వకుండా ఉంటే రైతులందరూ ఎక్కడ పోవాలి? వాళ్ళ కాయలు ఎంట్రీ కాకుండా ఉంటే వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళాలి? మేము ఆల్రెడీ లాక్డౌన్ చేయమని చెప్పినప్పుడు కూడా అప్పుడేమో పట్టించుకోలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా లాక్డౌన్ అని చెప్పి లేకపోతే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ అవ్వట్లేదని చెప్పి ఆపడము ఎంతవరకు న్యాయము? ఇది ప్రభుత్వము, పాలకవర్గము, మన అడ్మినిస్ట్రేషన్ వర్గము ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆపడం మాత్రం చాలా తప్పు. మార్కెట్ అని చెప్పి కొత్త మార్కెట్ తీసుకుపోయినప్పుడు 20 మంది పోలీసు వాళ్ళను 40 మంది వాలంటీర్లను పెట్టి సోషల్ డిస్టెన్స్ అని చెప్పి చాలా అత్యుత్సాహంతో పని చేయించారు. కానీ మరి అదే ఇక్కడ మరి మార్కెట్కి ఇక్కడికి వచ్చిన తర్వాత అదే సోషల్ డిస్టెన్స్ అయితే ఇక్కడ కూడా ఉంటుంది కదా. ఇక్కడ ఉన్నప్పుడు మరి వాళ్ళకు కూడా అదే మందిని తీసుకొచ్చి ఇక్కడ మెయింటైన్ చేస్తే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది కదా. మరి అది అక్కడ ఒక పద్ధతి, ఇక్కడ ఒక పద్ధతి అయితే ఉండదు కదా. పోనీ మేము కూడా వాలంటరీగా చేస్తున్నాం, మాకు కూడా కోఆపరేట్ చేస్తే మేము వాళ్ళని కొంతమందిని ఇస్తే మేము కూడా కొంతమందిని చేస్తా అని చెప్పినాం. ప్రాపర్లీ మనం ఇక్కడ ఉంటాం కాబట్టి వాళ్ళని వాలంటీర్లను పెట్టి కొంతమందిని తీసుకొని వస్తే మాకు కూడా ఉంటుంది. ఇంకోటి విషయం ఏంటంటే మధ్యాహ్నం 3 గంటల తర్వాత మనకు ఆ విషయం తెలిసినప్పుడు మేమేమన్నామంటే అచానక్ చెప్పడం కష్టమవుతుంది. ఆల్రెడీ రైతులు సరుకులు కోసి బయలుదేరి ఉంటారు, ఇప్పటికిప్పుడైతే కష్టమవుతుంది. సరే సోమవారం బజారు కాబట్టి చాలా బండ్లు వస్తాయి, ఈరోజు ఆపండి, రేపు అది కావాలంటే డీజీపీ గారి అనుమతి ఉన్నది అంటే మేము అన్నాం సరే మీకు కూడా మేము కోఆపరేట్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఈరోజు వరకు మేము స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ 9 గంటలకు మేము అందరం వస్తున్నాం, మీరు కూడా రండి సార్, వస్తే మాట్లాడితే సరే ఎవరు ఎట్టుంటుందో అందరం అదో కలిసి మాట్లాడుకొని ఏదో పద్ధతిగా చేద్దామని చెప్పి సార్కు 4 సార్లు ఫోన్ చేసి ఇంతవరకు రాలేదు. మరి బండి వచ్చి రోడ్డు మీద నిలబడేది. మరి అది సరుకు పచ్చి సరుకు కాబట్టి ఆగాలంటే మాత్రం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈరోజు మాకు అడ్జస్ట్ రేపు మాట్లాడుకొని కూర్చున్న తర్వాత మేము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి మేము వాలంటీర్గా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం, తప్పకుండా ఉంటాం. ఇప్పుడు మాకు కూడా కొంత కోఆపరేషన్కు వాళ్ళను పోలీసు వాళ్ళను వాలంటీర్స్ను మాకు కూడా పెట్టి అదే పద్ధతి ఉంటే మేము కూడా తప్పకుండా చేస్తాం. కరోనా అంటే ప్రభుత్వం అంత చేస్తున్నప్పుడు మేము కూడా మా వంతు చేయాలని మాకు కూడా ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా మనకు కోఆపరేట్ చేస్తే అవుతుంది. మీరు చేస్తలేరు కదా అని మా మీద పెట్టడం కాదు, అందరికి పెట్టిన విషయం కాబట్టి అందరం చేయాలి, చేస్తే తప్పకుండా అవుతుంది. ఇప్పుడు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో బండ్లను ఎంట్రీ చేయించి రేపు అమ్మకాలు అయిపోయిన తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు. అచానక్ నిర్ణయాలు కరెక్ట్ కాదు ఈ పచ్చి వ్యాపారానికి. కాబట్టి దయచేసి ఈరోజు మాకు ఎంట్రీ చేయించి
రేపటి నుంచి మా విషయం ఏదైనా ఉంటే మాకు చెప్తే. లాక్డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులు ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంటూ కన్జ్యూమర్ ఫోరంకు కంప్లైంట్ ఓ రేంజ్లో వచ్చాయి. ఫోరం ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్ 1967, ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 7330774444కి లక్షకు పైగా కంప్లైంట్లు అందాయి. లాక్డౌన్ ఆసరాగా చేసుకొని అధిక రేట్లు వసూలు చేస్తున్నారని, తూకం తక్కువగా ఇస్తున్నారని, సరుకులలో నాణ్యత ఉండటం లేదంటూ ఫిర్యాదులు వచ్చాయి. మార్చి 22 నుంచి మే 9 వరకు 47 రోజుల్లో కన్జ్యూమర్ ఫోరానికి వచ్చిన కంప్లైంట్స్ సంఖ్య దాదాపు 1,00,000 ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ నగరాల్లోని సూపర్ మార్కెట్లపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. మామూలు రోజుల్లో సగటున 300 ఫిర్యాదులు ఉంటే లాక్డౌన్ టైంలో 2000 ఫిర్యాదులు వస్తున్నాయని ఓ అధికారి పేర్కొన్నారు. లాక్డౌన్ను దృష్టిలో పెట్టుకొని ఫిర్యాదులు తీసుకునేందుకు ఫోరం స్పెషల్ ఏర్పాట్లు చేసింది. ఫోన్, వాట్సాప్ నెంబర్కి వచ్చిన కంప్లైంట్స్ వెంటనే ఎన్ఫోర్స్మెంట్, తూనికల కొనుగోలు శాఖ అధికారులకు పంపుతున్నారు. ఇక కరోనా సంక్షోభ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు నెలకు 1500 బ్యాంకుల్లో వేసింది. తమకు డబ్బులు రాలేదని టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-0033కి వేల సంఖ్యలో కంప్లైంట్స్ అందాయి. ఎంత చెప్పినా వీడు కరెక్ట్ చేయట్లేదు సార్. ఇక్కడ మార్కెట్లో వాళ్ళు బయట మిర్చి 30 రూపాయలు, వీళ్ళు 40 రూపాయలు అమ్ముతున్నారు. ఏంటని అడిగేసరికి ఏం మాట్లాడలేదు, తీసుకుని లేకుండా అంటున్నారు. మామిడికాయలు కూడా అట్లే ఉన్నాయి. సరుకులు కూడా కొన్ని అట్లా ఏమనంటే, మేము బేగం బజార్ పోయేటట్టు మాకు 2000 ఖర్చు వస్తుంది, ఎవరు ఇస్తారా ఖర్చులు, మీరు అని ఇస్తారా? పోనీ అవైనా సరుకు కరెక్ట్ ఉన్నట్టు కరెక్ట్గా ఉండట్లేదు. అది కూడా పోనీ వాళ్ళు ఏం చేస్తే మరి ఏమైనా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. అది ప్రభుత్వం ప్రభుత్వం ఎంత చెప్పిన మన దగ్గర ఉండదు సార్. మెయిన్ అది అంటే రీజనబుల్గానే ఉన్నాయి, అంత కాస్ట్లీ ఏం లేదు. బట్ స్టిల్ ఏంటంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో ఇవే ప్రొవైడ్ చేస్తున్నారు, అదే గ్రేట్ అనిపిస్తుంది ఇప్పుడు రైట్ నౌ. త్వరలో ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. ఇప్పటికే లిక్కర్ ధరలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం బస్ ఛార్జీలు పెంచాలని భావిస్తుంది. బస్సులను ఎప్పుడు నడిపినా 50% టికెట్ ధరలు పెంచనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పెంపుపై అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. బస్ కెపాసిటీలో 50% ప్యాసింజర్స్ మాత్రమే నడుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడం, లాక్డౌన్ వల్ల ఆర్టీసీ 750 కోట్ల మేర ఆదాయం కోల్పోవడంతో ఛార్జీలు పెంచక తప్పదని అధికారులు అంటున్నారు. ఈ నెల 15వ తేదీ తర్వాత గ్రీన్ జోన్లలో బస్సులు నడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 22 నుంచి బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం అత్యవసర సిబ్బంది, మెడికల్ స్టాఫ్, కార్గో సర్వీసుల కోసం మాత్రమే నడుపుతున్నారు. ఇందులో కార్గో సర్వీసులకు పేమెంట్లు తీసుకుంటున్నారు. సంస్థకు రోజుకు 12 కోట్ల నుంచి 13 కోట్ల వరకు వచ్చేది. మార్చి 22 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు 750 కోట్ల కలెక్షన్ కోల్పోయింది. సమ్మర్ టైంలో 2 నెలలు బస్సులు పెద్దగా నడవకపోవడంతో ఇంతే స్థాయిలో ఇన్కమ్ పోయింది. బస్సులు నడవకుండా 50% జీతాలతో పాటు ట్యాక్సులు, ఆర్టీసీ అప్పులు, వడ్డీలు కట్టక తప్పడం లేదు. ఆర్టీసీ బస్సులు నడిపితే బస్ కెపాసిటీలో 50% మందిని ఎక్కించుకోవాలని కేంద్రం సూచించింది. పల్లె వెలుగు బస్సులో 56 సీట్లున్నాయి, అంటే 23 మందిని ఎక్కించుకోవాలి. మామూలు సమయాల్లోనే ఆర్టీసీకి నష్టాలు వచ్చేవి. ఇప్పుడు 50%లో నడిపితే సంస్థ భవిష్యత్తు ఎలా అని అధికారులు వాపోతున్నారు. అన్ని బస్సులు నడిపినా రోజుకు 5 కోట్ల రూపాయలు రావడం కష్టమేనంటున్నారు. బస్సులు ప్రారంభమైన రోజు నుంచే కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని పేర్కొంటున్నారు. అవసరమైతే 50 నుంచి 70% వరకు పెంచే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. డిసెంబర్ 3 నుంచి కిలోమీటర్కు 20 పైసలు చొప్పున బస్ ఛార్జీలు పెంచారు. దీంతో ఆర్టీసీకి ఏటా 752 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అన్ని పోగా రోజుకు సగటున 1 కోటి వరకు లాభం వచ్చేది. లాక్డౌన్ వల్ల పరిస్థితి మొదటికి వచ్చింది. ఇప్పుడు పెంచే ఛార్జీలు కరోనా కంట్రోల్కి వచ్చేదాకా అమల్లో ఉండనున్నాయి. కరోనా తగ్గితే 30 లేదా 20% ఛార్జీలు తగ్గించవచ్చని ఓ అధికారి తెలిపారు. పల్లె వెలుగు బస్సులో 20 నుంచి 22 మందిని మాత్రమే ఎక్కించుకోనున్నారు. 2 కూర్చునే సీట్లో 1, 3 కూర్చునే సీట్లో 2 కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సు ఎక్కేటప్పుడు ప్రతి ప్యాసింజర్కి థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. మాస్క్ ఉంటేనే అనుమతిస్తారు. ఇప్పటికే బస్సులను శానిటైజ్ చేసి సిద్ధంగా ఉంచారు. మానవులకు ఈ యొక్క ఆర్టీసీ బస్ 50% పెంచడం అంటే భారమే ఒకందుకు. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ అయింది కాబట్టి అందరి దగ్గర డబ్బులు లేకుండా, ఎవరు ఏం పని చేయకుండా, చాలా నుంచి వాళ్ళ డబ్బులు లేకుండా ఉంది. కానీ ప్రజలకు కూడా ఒక ప్రత్యేకంగా చెప్తున్నా ఏంటంటే, పనికిరాని వాళ్ళంతా రోడ్డు మీద తిరగడం పెడదాము. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉన్నా లేకున్నా ఇంట్లో నుంచి 1, 2 మాత్రమే జనరల్గా బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. జాబ్ చేసే వాళ్ళు అయితే 2, 3 వెళ్ళే ఉంటారు. కానీ పని లేని వాళ్ళు కూడా బయట ఏం జరుగుతుంది, నిజంగా లాక్డౌన్ అన్నీ బంద్ ఉంటాయా, లేకపోతే అందరు తిరుగుతూ ఉంటారా మా లెక్కనే అని మేము కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇన్ని రోజులు బంద్ ఉంటే ఏమైనా వింత అయితే ఏమీ జరగదు. ఏదైతే రోడ్లు ఉన్నాయో అవే రోడ్లు ఉంటాయి, ఏవైతే మనుషులు ఉన్నారో వాళ్ళే ఉంటారు. కానీ లాక్డౌన్ వల్ల మాత్రం ఇదైతే అన్ని డబ్బులు పెరుగుతున్నాయో మన యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. కొద్దిగా మా ప్రజలు దీనికి గవర్నమెంట్ ఎంత చేయాలనుకున్నా మీడియా వాళ్ళు తమ యొక్క పనులు ఇసిపెట్టుకొని కూడా ఇంత వచ్చి ఒక్కొక్కరిని అడిగి తెలుసుకోవడం వల్ల కూడా మానవుల్లో జ్ఞానత కలబడట్లేదు. ఒకప్పుడు ఒక మనిషి మంచి చేసిందంటే దాన్ని అందరూ ఎన్నుకుని చేసేవాళ్ళు. నేడు ప్రతి ఒక్కరిని చెప్పి బతిమలాడి చెప్పవలసింది. దీనికి జ్ఞానం పెరిగిందా తగ్గిందా మనమే ఆలోచించాలి. కంప్యూటర్ నుంచి రాకెట్ నుంచి మనం డైరెక్ట్ చంద్రుని మీద పోయేంత వరకు వచ్చింది. చంద్రయాన్ వరకు మనం పోయి మంగళయాన్ కూడా పోయే పరిస్థితిలో మనం ఉంటే ఇక్కడ మాత్రం మనుషులకు రోజు జ్ఞానం తగ్గుతుందనే ఒక అందుకు చెప్పుకోవచ్చు ఈ విధంగా అయితే. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ అయితే ఫస్ట్ ఉండాలి.
మన ప్రకృతి ఎలా ఉంది, దాని నుంచి మనం ఎలా బతుకుతున్నాము. దీన్నే కొంచెం సాంప్రదాయంగా కూడా చెప్తూ ఉన్నారు. మన ఆచార వ్యవహారాలన్నీ కూడా దాన్నే ప్రోత్సహిస్తున్నాయేమో నా ఆలోచన. దీనికి విధంగా ఈ యొక్క ఆర్టీసీ బస్ మాత్రం అలా నడపడమే మంచిది. ఎందుకంటే ఎక్కువ రేట్ అవుతుండొచ్చు, కానీ ప్రజల్లో ఈ యొక్క కరోనా అనేది పెరుగుతుంది. ఇన్ని రోజులు మనం ఇన్ని వందల కోట్ల బిలియన్ల రూపాయలను ప్రపంచం మొత్తంలో లాస్ చేసుకున్నాము. నిర్మల్ జిల్లా బైంసాలో రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలో శివాజీనగర్లోని ఓ ప్రార్థనా మందిరం వద్ద గొడవ చినికి గాలి వానలా మారింది. లాక్డౌన్ వేళ ఆ ప్రార్థనా మందిరంలో సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తున్నారని మరో వర్గానికి చెందిన వ్యక్తి వారితో వాదించినట్లు సమాచారం. దీనితో రెచ్చిపోయిన అల్లరి మూకలు ఏపీ నగర్ కాలనీలో భారీ సంఖ్యలో చేరుకుని రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో బైంసాలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. జిల్లా ఎస్పీ శశిధర్ రాజు సంఘటన స్థలానికి చేరుకుని భారీగా బలగాలను మోహరించారు. దీనితో అల్లర్లు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనతో 2 గాయాలు కాగా ఓ వాహనానికి నిప్పు పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం బైంసాలో 144 సెక్షన్ అమలు చేసి పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండలంలోని రేచిని, అచలాపూర్, బోయపల్లి, నెన్నెల మండలంలోని ఆవడం, చిత్తాపూర్, బెల్లంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పండిన మామిడి పంట నేరుగా మహారాష్ట్రలోని నాగపూర్, అక్కడి నుండి విదేశాలకు ఎగుమతి చేసే మామిడి వడగాలులు, గాలి దుమారంతో చేతికి అంది వచ్చిన మామిడి నేలరాలి రైతులకు తీరని నష్టం కలిగించింది. దీంతో కౌలు రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తోటల్లో గాలి దుమారాలకు, పెనుగాలి తుఫాన్లకు మామిడికాయలు అనేటివి నీళ్ళాడడం జరిగింది. ఎంతోమంది రైతులు కౌలుకు తీసుకొని మామిడికాయలు పండిస్తున్నారు. అయితే పంట చేతికి వచ్చిన సమయంలో ఇలా మామిడికాయలు కాయదశలోనే నీళ్ళాడడంతో చాలామంది రైతులు నష్టపోతున్నారు. వీళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ ఆదుకోకపోతే ఇప్పటివరకే చాలామంది రైతులు ఎన్నోసార్లు పంటల్లో నష్టాలు వచ్చినాయని ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈసారికైనా ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. నల్గొండ పట్టణం ప్రకాశం బజార్లో పావని ట్రేడర్స్లో గత రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 30 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాన్యం తెలిపారు. సకాలంలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతోనే లాక్డౌన్ సడలింపు చేసినట్టు తెలిపిన హైదనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్తో మా ప్రతినిధి కార్తిక్ ఫేస్ టు ఫేస్. నమస్కారం అండి. ఇప్పుడు ఇక్కడ ఎల్బీ నగర్ జోన్లోని హయాత్ నగర్ సర్కిల్లో ఇక్కడ మొట్టమొదటిగా ఏమి లేవు, బట్ రాని కొన్ని వస్తున్నాయి. అయితే మొత్తం ఇక్కడ మాకు ఈ పాజిటివ్గా 14 కేసులు నమోదు కావడం జరిగింది. అవి కూడా ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇంకా ఏమీ రాలేదు. అయితే ఆ 14 మంది కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక 1 వీక్ లోపు కూడా వాళ్ళు మొత్తము సురక్షితంగా బయటపడతారు. అటువంటి వాళ్ళకి ఎటువంటి ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని మొత్తం 3 కంటైన్మెంట్ జోన్స్ మేము చేయడం జరిగింది హయత్నగర్ సర్కిల్లో. ఒకటి ఇక్కడ హుడా సాయినగరు, ఇక్కడ తర్వాత ఈ సాయినగర్ నాగోల్ సాయినాథ్ ఒకటి, ఎస్కేడి బిఎన్డి నగర్, ఈ 3 కూడా మేము ఈ హయాత్ నగర్ సర్కిల్లో కంటైన్మెంట్ జోన్స్గా ప్రకటించడం జరిగింది. అయితే మొత్తము ఈ ప్రజలు కూడా ఎవరు బయటికి రాకుండా అక్కడ మొత్తం ఈ బార్గేట్స్ ఏర్పాటు చేశాము. ఎందుకంటే వాళ్ళు బయటకు వస్తే కూడా ఎవరికి ఉందో తెలియట్లేదు కాబట్టి కొద్దిగా పాజిటివ్గా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఎవరికి బయటికి రాకుండా ఉంటే లాక్డౌన్ వాళ్ళు చక్కగా వాళ్ళు చేసినట్టయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 14 రోజులు 14 డేస్ కంపల్సరీగా వాళ్ళు ఇంట్లో నుండి బయటికి రావద్దు. ఒకవేళ బయటికి ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళు తప్పనిసరిగా అంటే ఎమర్జెన్సీ ఏమైనా వచ్చినట్టయితే తప్పనిసరిగా వాళ్ళు మాస్క్ కంపల్సరీ ఉండాలి. అదొకటి ఇంకా సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలి. ఇవన్నీ కూడా వాళ్ళకి మేము చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ కొన్ని సోషల్ మీడియాలో కొన్ని రావడం జరిగింది, ఈ 300 పైన వచ్చినాయని చెప్పేసి. బట్ అది అబ్సల్యూట్ రాంగ్ అండి. ఇక్కడ ఓన్లీ ఒక మా హయత్నగర్ సర్కిల్లో 14 కేసులు మాత్రమే నమోదు కావడం జరిగింది. ఇది వాస్తవం. అంతేగాని ఈ 300 కేసులు జరగడం అనేది అవాస్తవం. అది అసలు ఎలా వచ్చిందో కూడా అది ఎలా చెప్పేది అర్థం కావట్లేదు. కాబట్టి ఇది వాస్తవం. ఇక్కడ 14 కేసులు అనేది వాస్తవం ఇక్కడ. కాబట్టి ఇది గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయచేసి ఇక ముందు కూడా ఇటువంటి ఏవి కూడా ఇట్లా రూమర్స్ చేయొద్దని చెప్పేసి అందరికీ ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ ప్రజలు కూడా ఎవరు కూడా కొన్ని రోజులు ఈ ఇంటి లోపల నుండి బయటికి రాకుండా వాళ్ళు ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా యొక్క భావన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో వేగంగా లాక్డౌన్ సడలింపులు, నేటి నుంచి పూర్తి స్థాయిలో పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు. హైదరాబాద్ మహానగరంలో మారబోతున్న సినిమా థియేటర్ల రూపు, వైరస్ నిరోధానికి తమంతట తామే కొన్ని చర్యలు తీసుకోనున్న యాజమాన్యాలు. పట్టాలెక్కనున్న లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన ప్రయాణికుల రైళ్లు, రేపటి నుండి ఢిల్లీ నుండి పలు ప్రాంతాలకు నడవనున్న ప్రత్యేక రైళ్లు. త్వరలో పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు, లాక్డౌన్ వల్ల 750 కోట్ల మేర ఆదాయం కోల్పోవడంతో ఛార్జీలు పెంచక తప్పదంటున్న ఆర్టీసీ అధికారులు. నిత్యావసర వస్తువులను ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంటూ కన్జ్యూమర్ ఫోరం పోటెత్తిన ఫిర్యాదులు, 47 రోజుల్లో కన్జ్యూమర్ ఫోరానికి దాదాపు 1,00,000 ఫిర్యాదులు.
మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో నేలరాలిన మామిడి వడగాలులు గాలి దుమారంతో చేతికి అంది వచ్చిన మామిడి నేలరాలడంతో లబోదిబం అంటున్న కౌలు రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం.